రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనం. వివిధ రకాల క్రాకర్స్ పేల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆకాశంలో కలర్ఫుల్ క్రాకర్స్ ఆకట్టుకుంటున్నాయి. మిరుమిట్లు గొలిపే ఈ దీపావళి వేడుకలతో సిటీ వెలిగిపోతోంది. క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇటు ఫైర్ యాక్సిడెంట్లపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరంగల్లో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వరంగల్లో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పటాకులు కాల్చుతూ జనం ఎంజాయ్ చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఆకాశంలో బాణాసంచా అబ్బురపరుచుతున్నాయి. హనంకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు జనం. వరంగల్లో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పటాకులు కాల్చుతూ జనం ఎంజాయ్ చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఆకాశంలో బాణాసంచా అబ్బురపరుచుతున్నాయి. హనంకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు జనం. రైట్, ఇక దీపావళికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, దీపావళికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జనం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా దీపాల వెలుగులే కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ అంటే చిన్న పెద్ద కుటుంబ సభ్యులంతా కూడా తమ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. ఇంటి ముందు దీపాలు పెట్టడం, అదేవిధంగా అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మిగా పూజ చేస్తారు, ధనలక్ష్మిగా పూజ చేస్తారు. సేమ్ టైంలో కూడా చెడు పైన మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చడం అనేది కూడా సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు ఈ పండుగనైతే చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే మనం హన్మకొండలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు, దాదాపు 2 గంటలుగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా కొనసాగుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, మరోవైపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికులు కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. ఏ ఇంటి ముందు చూసినా దీపాల వెలుగులే కనిపిస్తున్నాయి. ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా గ్రాండ్గా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే దీపాలకు సంబంధించినటువంటి దీపావళి అనగానే ఎక్కడైనా సరే ఒక దీపం వెలుగునిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. జ్ఞానం ఏ విధంగా అయితే విజ్ఞానాన్ని అందిస్తుందో, మనిషిలో ఉన్నటువంటి రుగ్మతులను దూరం చేస్తూ ఉన్నతికి దోహదపడుతుందో, అదే విధమైనటువంటి కార్యక్రమం ఇదంతా కూడా జరుగుతుంది. అందుకే దీపావళికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా ఉన్నాయి. అయితే ఈసారి పర్యావరణాన్ని కూడా రక్షించుకుంటూనే ఓవైపు తన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా గ్రాండ్గా చేసుకుంటున్నారు. అయితే ఈ టపాసులను పేల్చడం కావచ్చు, ఈ బాణాసంచా కాల్చడం అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకు అంటే ఆ సౌండ్స్ వినటం కావచ్చు, లేదా ఇంటి ముందు రకరకాలైనటువంటి క్రాకర్స్ వెలుగులలో కూడా విరజిమ్ముతూ ఉంటుంది. మొత్తం ఆకాశాన్ని అంటుకునేటువంటి విధంగా కూడా ఈ క్రాకర్స్ అంతా కూడా షార్ట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎక్కడ చూసినా
కానీ క్రాకర్స్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఆ సౌండ్సే వినపడుతున్నాయి. ఈ పండుగను చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతో. చెప్పండి, ఎట్లా ఉందంటే దీపావళి అనగానే చాలా మందికి చాలా సెలబ్రేషన్స్ గుర్తుకొస్తున్నాయి. ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం కావచ్చు, క్రాకర్స్ కాల్చడం కావచ్చు, చూస్తే ఒక 2-3 గంటల నుంచి ఇదే దాంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. ఇలా లక్ష్మీ పూజ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుగుతున్నాయి. మనతో ఎమ్మెల్యే నారాయణ అంతా కూడా మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్? మీరు మాట్లాడడానికి కూడా ఆ సౌండ్స్ అడ్డం వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు కానీ చెడుపై మంచి విజయం సాధిస్తానటానికి మనం జరుపుకుంటున్నటువంటి దీపావళి నిదర్శనం. అంతేకాకుండా ఇవాళ లక్ష్మీ అమ్మవారి పూజ, భద్రకాళి అమ్మవారి గుళ్ళు, చాలామంది వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని కానివ్వండి, ప్రతి ఇళ్ళలో కూడా నోములు, లక్ష్మీ అమ్మవారి పూజ జరుపుకుంటూ ఉంటారు. మరి హనుమకొండ జిల్లా ప్రజలకు, వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఆ అమ్మవారిని అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం. అంతేకాకుండా దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాన్ని కూడా మనం భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలి. ఇది ఎప్పుడు కానీ ఏదో పటాకులు తెచ్చుకున్నాం, కాల్చడం, చేసుకున్నాం, పూజ చేసుకున్నాం అనేది కాకుండా చెడుపై మంచి ఎందుకు విజయం సాధించింది, విజయం సాధించిన వాటిని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది క్లుప్తంగా వివరించవలసిన అవసరం ఉండదు. సో ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే అంటే ఈ సౌండ్స్ కావచ్చు, లేకపోతే క్రాకర్స్ కావచ్చు, ఇంటి ముందు మొత్తం కూడా విద్యుత్ దీపాలు పెట్టిండ్రు, అదేవిధంగా లైట్స్ కావచ్చు, ఇవంతా కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చుట్టాలు, బంధువులు, మిత్రులు, మా యొక్క కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఇక్కడ కూర్చొని గెట్ టుగెదర్ తిరిగా పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పండుగ వాతావరణంగా ఉంటుంది పండుగ కాబట్టి. సో మిగతా పండుగలకి ఎట్లా ఉంటుంది? ఈ పండుగ వచ్చేసరికి పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారిపోతుంటారు, రకరకాల క్రాకర్స్ తీసుకొస్తుంటారు. మీ చిన్నప్పుడు మీరు ఆడుకునేటప్పుడు కావచ్చు, లేదా కాలేజీకి వెళ్ళే టైంలో కావచ్చు, ఈ దీపావళిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? చిన్నప్పుడు 100 రూపాయల గురించి నాన్నతో లొల్లి పెట్టుకొని భోజనం చేయకుండా 2 రోజులు కూర్చున్న రోజులు ఉన్నాయి చిన్ననాటప్పుడు. అవన్నీ తలుచుకుంటూ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పటికీ అవి మర్చిపోయిన రోజులు అవి. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు దసరా, దీపావళి అంటే చాలా పెద్ద ఫెస్టివల్. ఇది దసరా అనగానే మహిళలు తల్లిదండ్రుల దగ్గరికి పోయి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్ళటం. దసరా అయిపోయిన 20 రోజులకే దీపావళి రావటం అనేది ఆనవాయితీ చూస్తూనే ఉన్నాం. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా అందరికీ సంతోషంగా ఉంటుంది. సో ఇంటి ముందు చూస్తే దీపాలు వెలుగులు ఎట్లా ఉన్నాయో, క్రాకర్స్ కాల్చినటువంటి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరింటి ముందు చూసినా ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఉదయం చూస్తే అదంతా కూడా కనిపిస్తుంటుంది. ఆ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ ఇట్లా చూస్తే ఎట్లుంటుంది ఆ ఇల్లులలో? నిజంగా కూడా అవన్నీ మర్చిపోలేని స్మృతులు. ఎప్పుడు కానీ ఎవరింట్లో కానీ ఎంత చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం దాకా కూడా ఈ సెలబ్రేషన్లో పాల్గొంటుంటారు. కంపల్సరీ దీన్ని దీపావళి అనగానే ఒక వెలుగాలే ఇంట్లో అనే ఆలోచనతోటే పోతుంటారు ఎవరే కానీ. సో ఎట్లా ఉందండి దీపావళి అనగానే ఏమేమి సెలబ్రేట్ చేస్తుంటారు? ఈ క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ చూస్తారా? మీరు కూడా కాల్చారా? తప్పకుండా కాలుస్తామండి. అందరం ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి తప్పకుండా క్రాకర్స్ కాలుస్తాము, పూజలు చేసుకుంటాము, బంధుమిత్రులు వస్తూ ఉంటారు, చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినట్టుంది, మీ కార్యకర్తలు వచ్చారు, లీడర్స్ వచ్చారు, వీళ్ళందరితోటి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరము కొంచెం ఇంకా ఎక్కువనే జరుపుకుంటున్నట్టు అనిపిస్తుంది మాకు. ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, అందరితోటి, పిల్లలు అందరూ వస్తుంటారు, బంధుమిత్రులందరూ సమక్షంలో పూజ చేసుకున్నాం. ఇందాకనే లక్ష్మీ పూజ చేసుకొని ఇంకా వెంటనే క్రాకర్స్ కాలవడము ఇది చేస్తుంటాం. ప్రతి సంవత్సరం ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. ఎట్లా అంటే ఈ సెంటిమెంట్ దీపావళి అనగానే లక్ష్మీ పూజ చేయడం కావచ్చు, ఇంటి ముందు క్రాకర్స్ కాల్చడం కావచ్చు, ఇదంతా ఎట్లా కంటిన్యూ అవుతుంటుంది? ఈ ఫెస్టివల్కు ఏంటి అసలు ఆ సంబంధం? అంటే ఇది అమావాస్య రోజు లక్ష్మీ పూజ, అది ఒక ఆనవాయితీగా వస్తుంది. చెడుపై మంచి విజయం దాని
ప్రతిఫలంగా మనకు ఈ పండగని జరుపుకుంటాము. మన పిల్లలు కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి వాళ్ళు చెడు మార్గాలలో వెళ్ళొద్దు. ఈ రోజులలో పిల్లలు ఎవరిని చూసినా సెల్ ఫోన్స్ అని ఇదని అదని దాంట్లో పడిపోతున్నారు. మన సాంప్రదాయాలని పాటించే విధంగా మనము మన పిల్లలకి నేర్పుకోవాలి అని చెప్పేసి నాది ఒక ఆలోచన అండి. దాని ప్రకారంగానే మేము కూడా నడుస్తున్నాం, మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. అట్లా వాళ్ళకు చూపించారా ఇవాళ లక్ష్మీ పూజ ఎట్లా చేస్తారు ఏంటిదని? చూపిస్తా. ప్రతిసారి ఏ పూజ చేసినా ఏ పండగ చేసినా ఆ పండగ గురించి మా మన్మరాలు ఉంది కదా ఇప్పుడు, తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నామండి. ప్రతిసారి ఏ పండగ అయినా చాలా సంతోషంగా జరుపుకుంటాం. సో ఈ సెలబ్రేషన్స్ అనగానే చూడొచ్చు, ఎవరి చేతిలో చిన్న వాళ్ళ చేతుల నుంచి చూస్తే క్రాకర్స్ ఇవన్నీ ఇవి కాల్చావమ్మా? కాల్చావా? ఎట్లా ఉంది, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు ఈసారి? ఎట్లా ఉంది, ఏం చేశారు? ఇలా పొద్దున్నే పూజలు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇందాక లక్ష్మీ పూజ కూడా జరుపుకున్నాం. అందరూ బంధుమిత్రులు, రిలేటివ్స్, కార్యకర్తలు, ఫ్రెండ్స్ అందరితోటి సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. సో బాణాసంచా కాల్చారా? ఏం కాల్చారు మీరు? ఏమి ఇష్టం ఇందులో ఈ క్రాకర్స్లలో? ఫ్లవర్ పాట్స్, భూచక్రాలు ఇవి ఇష్టం. ఎట్లా ఉన్నాయి ఆ వెలుగులు, ఎట్లా ఉన్నాయి దీపాలు పెట్టడం కావచ్చు, ఇదంతా ఎట్లా ఉంది? ఈసారి క్రాకర్స్ ఎలా కలుస్తున్నారు? ప్రతిసారి ఇలానే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పుడు మన కార్యకర్తలు అన్న వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళందరితో కలిసి చేసుకుంటాం. ఇట్లా భయం అనిపించదా ఈ బాణాసంచా కాల్చినప్పుడు కానీ, లేదా అవి చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? కొంచెం అనిపిస్తుంది. రాకెట్స్ తోటి అదొక భయం తప్ప మిగతా అంతా ఓకే. చిన్నప్పటి నుండి అలవాటే కాబట్టి పర్లేదు. మిగతా ఫెస్టివల్కి ఈ ఫెస్టివల్కి ఏంటి తేడా అనిపిస్తుంది? మిగతా ఫెస్టివల్కి దీనికి చాలా మంది చుట్టాలు వస్తారు. దసరా కంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. దివాళీకి అందరం ఒక దగ్గర కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదొక డిఫరెన్స్ అనిపిస్తుంది. లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాం. బాగుంది. క్రాకర్స్ కాల్చారా? కాల్చాము. ఏమేమి క్రాకర్స్ కాల్చారు? చిచ్చుబుడ్లు, భూచక్రాలు, అంతే. బాంబ్స్ నాకు చాలా భయం. ఎట్లా బాంబ్ సౌండ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమేమి కాల్చారు? షార్ట్స్ కాల్చాము, 10,000 వాళ్ళ ఫ్లవర్ పాట్స్ అని. అవి కాల్చుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆ క్రాకర్స్ బాణాసంచా కాల్చడం కావచ్చు, టపాసులు పేల్చడం కావచ్చు, ఎట్లా ఎన్ని రకాలుగా కాల్చారు? దీపావళి ఎప్పుడు వస్తుందా అని మళ్ళీ ఇయర్ నుంచే వెయిట్ చేసుకుంటూ ఉంటారండి ఇంట్లో. నెక్స్ట్ దీపావళి ఎప్పుడు వస్తుందా అని రేపటి నుంచే మళ్ళీ వెయిటింగ్లో ఉంటారు పిల్లలు. ఇదంతా మా ఫ్యామిలీ, మినిమం ఇంతమంది మీ కాదు, ఇంకా చాలామంది అందరం మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. స్వీట్స్ తినొచ్చు, చాలా స్వీట్స్, పూజలు, బాంబులు. ఇంకా మళ్ళీ రేపటి నుంచే వెయిటింగ్ మేము మళ్ళీ పండగ కోసం. ఇది ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించి అన్ని ప్రాంతాలలో కూడా ఇదే విధంగా ఉంది. సాయంత్రం 5-6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ టపాసుల పేల్చడం కావచ్చు, బాణాసంచా పేల్చడం కావచ్చు, తర్వాత రాకెట్స్కి సంబంధించినవి కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి 1000 వాళ్ళ 10,000 వాళ్ళ ఇలా వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళంతా కూడా ఈ క్రాకర్స్ అంతా కూడా కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆ సౌండ్సే కనిపిస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం పర్యావరణం మీద చాలామందికి అవగాహన కల్పించారని చెప్పచ్చు. దీంతో చాలామంది గ్రీన్ క్రాకర్స్ను ఎక్కువగా యూజ్ చేశారు. ఇటు పర్యావరణాన్ని కాపాడడంతో పాటు సేమ్ టైంలో తమ దీపావళి ఫెస్టివల్ను కూడా అంతే గ్రాండ్గా ఎంజాయ్ చేయడం అనేది కూడా ఈసారి చాలా చోట్ల కనిపించింది. జ్యోతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. ఇటు బండ్లగూడలో దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వివిధ రకాల క్రాకర్స్ పేల్చుతున్నారు జనం. దీంతో సందడి నెలకొంది. కలర్ఫుల్ దీపాలతో సిటీ వెలిగిపోతుంది. రైట్, ఇక బండ్లగూడ జాగిర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, అక్కడ దీపావళి వేడుకలు ఎలా ఉన్నాయి? నగర వ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టపాసులు కాలుస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దీపావళిని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం నాగోల్ బండ్లగూడ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో దీపావళి అంటేనే మొత్తము చెడుపై మంచికి విజయానికి ప్రతీక. మొత్తము టపాసులు కాలుస్తూ దీపావళిని గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు,
కావచ్చు, అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. ఈరోజు సాయంత్రం నుండి కూడా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ దీపావళికి సంబంధించి మొత్తం కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా టపాసులు కాలుస్తూ వివిధ రకాలమైన వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కాలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్. సో చిన్నపిల్లలు కూడా దీపావళి సెలబ్రేషన్స్లో చిన్నపిల్లలు కూడా మొత్తం పాల్గొంటున్న సిట్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఏరియాలో ఇటు నాగోల్ బండ్లగూడతో పాటు ఈ పరిసర ప్రాంతాల మొత్తాల్లో కూడా ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అపార్ట్మెంట్ సంబంధించిన వారంతా కూడా మొత్తము టపాకాయలు పేలుస్తూ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి అనుకోవచ్చు, వాటన్నిటి వద్ద కూడా రద్దీ పెరిగిపోయింది అపార్ట్మెంట్లలో. ఎందుకంటే ఉదయం మొత్తం కూడా పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం నుండి అంతా కూడా దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా టపాకాయలు కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. మెయిన్గా ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ సంబంధించి మొత్తం వాళ్ళకు కొంత ఏరియాని అకామిడేట్ చేశారు. ఆ ఏరియాలోనే మొత్తము క్రాకర్స్ని క్రాక్ చేయాలి అంటూ కూడా చెప్పిన తరుణంలో అటు చిన్నపిల్లలు పెద్దవారు అనే తేడా లేకుండా అందరూ కూడా క్రాకర్స్ క్రాక్ చేస్తూ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ కనబడుతుంది. సో ఇది ఈరోజు రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళికి మొత్తం కూడా చిన్నపిల్లలు పెద్దవారు అనే భేదం లేకుండా అందరూ కూడా ఈ విధంగా టపాకాయలు పేల్చుతూ చిచ్చుబుడ్డీలు వంటియడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా చిన్నపిల్లలు మొదలుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తుంటారో ఆ విధమైన క్రాకర్స్ తల్లిదండ్రులు వాళ్ళకి తీసుకొచ్చారు. దాంతోపాటు కొన్ని భారీ సౌండ్స్ చేసే క్రాకర్స్ కూడా ఉన్నాయి. సో వాటితోటి పెద్దవాళ్ళు క్రాక్ చేస్తుంటే ఈ విధంగా చిన్నపిల్లలు కూడా ఈ చిన్న చిన్న క్రాకర్స్ తోటి వాళ్ళంతా కూడా దీపావళికి సంబంధించి ఎంజాయ్ చేస్తున్న సిట్యువేషన్ కనబడుతుంది. సో మనతో పాటు ఇటు అక్కడ కాలనీకి సంబంధించిన వారు, ఇటు గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన వారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈసారి? అంటే ప్రతి ఏడాది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఈసారి దీపావళి ఎట్లా చేసుకుంటున్నారు? సార్ ముందుగా V6 ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా టౌన్షిప్లో ఇది ఒక మినీ ఇండియా. సో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని మతాలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మా దగ్గర పేరు ఏదైతే సహభావన అని ఉందో ఆ సహభావనతో అందరం సమైక్యంగా స్నేహపూర్వ వాతావరణంలో పండుగను చేసుకుంటాం. దీపావళి అంటేనే దీపాల ఒక వరుస. సో చెడుపై మంచి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. సో ప్రతి మనిషిలో మంచి చెడు రెండు నిద్రాణమై ఉంటున్నాయి. సో మనలోని చెడుని లక్ష్మీమామతో పీల్చి నిద్రాణమై ఉన్న మంచిని రాకెట్ ద్వారా పైకి తీసుకొచ్చి అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పిల్లలతో పాటు అందరితో, అంటే గేటెడ్ కమ్యూనిటీలో అందరితో పాటు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా? ముందుగా V6 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము ఈ టౌన్షిప్లో అందరం ఒక కుటుంబంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము దీపావళి పండుగ. ఈ పండుగే కాదు, ప్రతి పండుగ మేమందరం ఒకే కుటుంబంలాగా చాలా సంతోషంగా జరుపుకుంటాము. మాకు ఇక్కడ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇట్లా మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుండి, అంటే మెయిన్గా హైదరాబాద్ సంబంధించి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరైతే ఉంటున్నారో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. సో సెలబ్రేషన్ చేసుకునే టైంలో అందరము ఒకటే అని వారు భావిస్తున్నారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మెయిన్గా చెడుపై విజయం సాధించడం కావచ్చు, లేకపోతే వీటన్నిటికి ప్రతీకగా దీపావళిని చేసుకుంటాం. ఈ ఏడాది ఎట్లా చేసుకుంటున్నారు? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. భారతదేశంలో పండుగల్లో, భారతదేశ సాంప్రదాయ పండుగల్లోని అతి ముఖ్యమైన పండుగ ఈ దీపావళి పండుగ. ఈ పండుగను మా సహభావన టౌన్షిప్లో కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా పొల్యూషన్ లేకుండా కొద్దిగా కంట్రోల్ చేసి ఈ ఇయర్ చాలా గ్రాండ్గా చేసుకున్నాము. ఈ పండుగనే కాకుండా మిగతా ఫెస్టివల్స్ అన్నీ ఈ గ్రేటర్ కమిటీలో ఒకే కుటుంబంలా చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ముందుగా V6 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అండి. గత 3 సంవత్సరాల నుంచి సహభావన టౌన్షిప్లో మేము అందరము కులానికి మతానికి అతీతంగా ఇక్కడ పండుగలు చేసుకుంటున్నాము. ప్రతి ప్రాంతాల వారు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము నివసించడం అదృష్టంగా భావిస్తున్నాము. స్పెషల్గా ఏంటంటే దీపావళి రోజు అందరూ కొంచెం సేఫ్గా ఉండండి, సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి.
ఇది మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా కూడా పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుండి కూడా కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం నుండి ఈ విధంగా చిన్న పిల్లలతో పాటు అందరూ పెద్దవారంతా కూడా టపాకాయలు పేలుస్తూ దీపావళిని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్. సో చాలా ప్లేసెస్లో ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. దాదాపుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటికే టపాకాయలు కాలుస్తూ సరోజినీదేవి హాస్పిటల్కి దాదాపు 10 మంది అడ్మిట్ అయ్యారు. అందులో 7 చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఒకవైపు పండుగని ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా క్రాకర్స్ని క్రాక్ చేయాలి అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి పండుగకు సంబంధించి సంబరాలు అనుకోవచ్చు, లేకపోతే బాణాసంచా కాలుస్తూ మొత్తం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా ఫుల్గా దీపావళిని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. జ్యోతి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దీపావళి సంబరాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. వ్యాపార వాణిజ్య దుకాణాల్లో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రాకర్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఓల్డ్ సిటీ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. సిటీలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా దీపావళికి టపాకాయలు పేల్చి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని అయితే చాలామంది అంటే ఇటు కుటుంబ సభ్యులు పిల్ల పాపలతోటి అందరితోటి కలిసి కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి పండుగనైతే ఘనంగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది. ఈ బాణాసంచాలు క్రాకర్స్ అన్నింటినీ కాల్చి వాళ్ళంతా ఈ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు అంటే రకరకాల ఇటు చాలామంది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగకి ఖర్చుకు వెనకాడకుండా అంటే బాణసంచా కాల్చడానికి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా ఖర్చు చేస్తున్నారు. కైసా సెలబ్రేట్ కరా? बहुत मज़ा आ रहा है. दिवाली साल में एक ही बार आती है, अच्छे से मनानी चाहिए. हमने बहुत मज़े लिए, काफ़ी पटाखे फोड़े, अभी भी फोड़ रहे हैं. हैप्पी दिवाली. कौन सा पटाखे फोड़ रहे हैं यहाँ पे? बहुत सारे बम्स है, लड़ी है, अनार है, चक्री है, बहुत सारे पटाखे हैं. कैसा एंजॉय कर रहे हैं आप? बहुत एंजॉय कर रहे हैं, बहुत मज़ा आ रहा है दिवाली का. हर साल सेलिब्रेट करते हैं? हर साल सेलिब्रेट करते हैं. दिवाली हम लोगों का वन ऑफ द मेन फेस्टिवल्स है, तो अच्छे से सेलिब्रेट करना चाहिए. मैडम कैसा है दिवाली के सेलिब्रेशन? बहुत अच्छा, हम लोग बहुत एंजॉय कर रहे हैं, बहुत अच्छे से सेलिब्रेट कर रहे हैं हम लोग. अभी हम लोग शॉप पर आए हैं, पहले घर पर पटाखे फोड़ कर आए, अब यहाँ पर भी फोड़ रहे हैं. पहले पूजा कर लिए हम लोग घर पर, यहाँ पर भी पूजा करे, अब सेलिब्रेट कर रहे हैं हम लोग पटाखे में. क्या स्पेशलिटी रहते हैं? हम लोग लक्ष्मी माता की पूजा करते, प्रसाद वगैरह चढ़ाते हैं और सब बड़ों के धोखा के पूजा करके फिर पटाखे फोड़ते हैं. क्या कौन कौन पूजा में? फैमिली पूरे सब लोग रहते हैं? कैसा? हर फैमिली मेंबर रहता है, छोटे से छोटे बच्चे, बड़े से बड़े, हर कोई रहता है ఫ్యామిలీ మెంబర్. ఈ యొక్క దీపావళి ఉత్సవాలను చాలా ఘనంగా చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది వాళ్ళంతా కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి దీపావళికి సంబంధించినటువంటి సంబరాలను వాళ్ళు చేసుకుంటున్నారు. బాణాసంచలు అంటే చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ దీపావళికి సంబంధించినటువంటి ఉత్సవాలను ఓల్డ్ సిటీలో అంటే ఓల్డ్ సిటీతో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా పబ్లిక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో క్రాకర్ల కొనుగోలు ఇంకా జోరుగా కొనసాగుతున్నాయి. ఓవైపు క్రాకర్లు కాలుస్తూ పబ్లిక్ సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు కొందరు క్రాకర్ల షాపులకు వెళ్లి టపాసులు కొంటున్నారు. గతేడాది కంటే ఈసారి సేల్ పెరిగిందని, వెరైటీ టపాసులు కూడా మార్కెట్లోకి వచ్చాయని చెబుతున్నారు షాప్ నిర్వాహకులు. షాపుల దగ్గర ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బౌన్సర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. సాయంత్రం నుండి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు టపాసులు కాలుస్తున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ సంబంధించి కావచ్చు, రోడ్లపైన వ్యాపారాలు చేసుకునే వారు కూడా పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ దీపావళి జరుపుకుంటున్నారు. ఇక టపాసులు కాలవడం ఒకవైపు అయితే ఇటు క్రాకర్ షాప్ సంబంధించి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. సో సాయంత్రం నుండి క్రాకర్స్ కొనుగోలు అనేవి కూడా ఒక పీక్ ఆర్గా అందరూ కూడా భావిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంటే దీపావళి
దీపావళి అంటే చిన్నపిల్లలు పెద్దవారు అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసి టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అది తెలిసిన విషయమే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దీపావళి ఫుల్ కలర్ఫుల్గా జరుగుతుంటుంది. హైదరాబాద్ నగరంలో ఆకాశాన్ని చూస్తే మొత్తం కూడా కలర్ఫుల్ క్రాకర్స్ మొత్తం కూడా ఎయిర్లో క్రాక్ అవుతున్న సిచ్యువేషన్ ఒకటైతే, ఇటు చాలా వరకు వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ఈసారి అందుబాటులోకి రావడము. సో క్రాకర్స్ కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. సో క్రాకర్స్ సంబంధించి ప్రత్యేకమైన స్టాల్స్ని వివిధ ఏరియాస్లో ఏర్పాటు చేశారు. సో ఆ స్టాల్స్ వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. మెయిన్గా చిన్నపిల్లలు క్రాకర్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మెయిన్గా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ పిల్లలు చాలా సంతోషంగా ఇందులో ఏదైతే క్రాకర్స్ సంబంధించి క్రాక్ చేస్తూ దివాళీ సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటారు. సో క్రాకర్స్ సంబంధించిన బిజినెస్ ఏ విధంగా ఉంది, గతంతో పోల్చుకుంటే ఈ ఇయర్ బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మాట్లాడేందుకు మనతో పాటు ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇయర్ ఎట్లా ఉంది, సేల్ ఎట్లా ఉంది, అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఎట్లా? ఇంకా సేల్ ఇంక్రీజ్ అయింది సార్. సేల్ చాలా బాగుంది, మీరు చూస్తున్నారు. స్టాక్ లేదు. ఆల్రెడీ అందరు కస్టమర్ ఏం చేశారంటే డబ్బులు మొత్తం చింపేశారు. పోనీ ఇప్పుడు మేము ఏం చేద్దామని దానికి డంపింగ్ చేసారంటే కస్టమర్ అది కూడా ఒక పుల్ల కూడా వదులుతలేరు. సార్ ప్రతిసారి వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. సో ఈసారి ఏ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ వచ్చాయి? సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీలు వచ్చాయి సార్, చాలా అంటే చాలా. అంటే మెయిన్గా పిల్లలు ఏది ఇష్టపడతారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్రాకర్స్ని ఇష్టపడుతుంటారు? సార్ పిల్లలకి నాన్ సౌండ్ పొల్యూషన్ ఐటమే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొంచెం పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు సౌండ్ పొల్యూషన్ ప్రోడక్ట్ కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇటు ఫైర్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ? సార్ మేము ఇక్కడ 40 బౌన్సర్ పెట్టినాం. ప్లస్ ఈచ్ 10 to 15 ఫీట్ల ఒక్కొక్క అది ఏమంటారు సిలిండర్ చెప్తారు కదా, ఏమంటారు దానికి, అది పెట్టినాము 30 to 40. ప్లస్ దానిపైన ఇట్లా ఫైర్ది స్క్వింగిష్ మొత్తం అది కూడా పెట్టినాము. మొత్తం చుట్టూ వాటర్ ప్రతి 10 ఫీట్కి ఒక బ్యారెల్ పెట్టినాం. వాటర్ ఈచ్ అండ్ 10 feet 20 feetకి ఒక బ్యారెల్ ఉంది బోత్ సైడ్. అంటే నియర్ 40 వాటర్ బ్యారెల్స్ ఉంది. నియర్ అబౌట్ ఒక బ్యారెల్ 200 లీటర్ వాటర్ ఉంది. 40 అంటే 8,000 లీటర్ వాటర్ స్టోరేజ్ పెట్టినాం స్టాక్. ఎవరికి ఏం ప్రాబ్లం కావద్దు, ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఇమీడియట్ రెక్టిఫై కావాలి. ఇది మొత్తానికి క్రాకర్ షాప్ సంబంధించి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా క్రాకర్స్ని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. సో మెయిన్గా వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఖచ్చితంగా సేల్ ఇంక్రీజ్ అయింది. సో ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి చాలామంది వస్తున్నారు. సేల్ అయితే ఇంక్రీజ్ అయింది అని చెప్పడంతో పాటు ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెయిన్గా ఇలాంటి ప్లేసెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ జరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇన్సిడెంట్ పెద్దగా కాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము అనేది కూడా ఇటు స్టాల్స్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్ ఫుల్ జోష్ఫుల్గా హైదరాబాద్ నగరంలో ఒకవైపు సాగుతుంటే ఇటు క్రాకర్ షాప్స్ వద్ద కూడా సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా క్రాకర్స్ కొనుగోలు చేయడానికి క్రాకర్ షాప్స్ బాట పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్ ఫంక్షన్ హాల్ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి జాంబార్ రోడ్లో వివి ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదంలో ఫంక్షన్ హాల్లోని డెకరేషన్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ఫైర్ జరిగిందా లేక క్రాకర్స్తో ఫైర్ ఘటన జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు అగ్నిమాపక శాఖ ఆఫీసర్స్. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీపావళి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వివిధ రకాల క్రాకర్స్ కాల్చుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంటి ముందు నూనె దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మనకి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యూ. దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి జరిగే చిహ్నంగా జరుపుకునే దీపావళి వేడుకలు మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో షాప్ల ముందు చూస్తే మొత్తం దీపావళి
అంబరాన్ని నడుతున్నాయి. టపాసులు పేల్చి అత్యంత వైభవంగా పండగ అయితే జరుపుకుంటున్నారు. షాపుల ముందు చూడొచ్చు విద్యుత్ దీపాల కాంతుల్లో వెలుగుతున్నాయి. ఈ మొత్తము మంచిర్యాల జిల్లా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా దీపావళి సంబరాలు అయితే ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. షాపుల ముందు ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేసి అత్యంత వైభవంగానైతే పండుగలు జరుపుకుంటున్నారు. ప్రతి షాప్ ముందు మనం చూస్తున్నట్టు ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాలపురక అంటారు. ఈ పాలపురక ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ పాలపురకను తీసుకువచ్చి ప్రతి శుభకార్యానికి కూడా ఈ ఏదైతే చెట్ల కొమ్మలు ఉన్నాయో ఇవి వాడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ఈ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి షాప్ ముందు అందంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మండపంలా తయారు చేసి ఈ ప్రతి షాప్ ముందు ఇట్లా పెట్టి ఎంతో ఖర్చు చేసి మరి ఇక్కడ పండుగలు వేడుకలు అయితే జరుపుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రతి షాప్ ముందు ఇంటి ముందు ఇలా క్రాకర్స్ కాల్చుతూ దీపావళి వేడుకలు సంతోషంగా గడుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి మంచిర్యాల 2 జిల్లాల్లో కూడా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగానైతే కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం ఒక షాప్ ముందు ఉన్నాము, చూడొచ్చు క్రాకర్స్ కూడా కాల్చుతూ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి అమ్మ, ఎట్లా ఉంది దీపావళి, ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా మా తెలంగాణలో మేము పొద్దున స్పెషల్గా ఈ పాలపురక అంటాము. మా తెలంగాణ మాండలికంలో పాలపురక మన మహారాష్ట్ర ఫారెస్ట్లో ఇది స్పెషల్. ఇది తీసుకొచ్చుకొని ఈ విధంగా మేము డెకరేషన్ చేసుకొని తర్వాత సాయంత్రం పూట లక్ష్మీ పూజలు, ఈ లక్ష్మీ పూజలు ఈ దీపావళి సందర్భంగా ఒక చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో అమావాస్య రోజున ఈ దీపావళిని జరుపుకుంటాము. దీని వెనకాల రకరకాల కథలు ఉంటాయి. మన శాస్త్రం ప్రకారం మన చరిత్ర చూసుకున్నట్టయితే రామాయణంలో చూసుకున్నట్లయితే రాముడు అయోధ్య నుంచి వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చే టైంలో ఆ రోజు అమావాస్య జరగడం జరిగింది. అప్పుడు ఆ అమావాస్యలోని చీకటిని పారద్రోలడానికి మన వాళ్ళు దీపాలతో ఆయనకి స్వాగతించారు. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరము దీపావళి పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి రకరకాల కథలు, అన్ని కథల్లో మోరల్ చూసుకున్నప్పటికైతే చెడుపై మంచి సాధించిన విజయమే దీని పరమార్థం. ముఖ్యంగా దీపావళి అంటేనే వెలుగు, అట్లాంటి వెలుగు ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పేసి అందరూ అంటారు. ఎట్లా ఏం జరుపుతున్నారు దీపావళి సందర్భంగా అమ్మవారిని? మనము దీపాలలో ఎలా అయితే మనం వెలుగుని చూస్తున్నామో అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అలాంటి వెలుగులు ఉండాలని దానికి గుర్తుగా మనం ఈరోజు ఇన్ని దీపాలు పెట్టుకొని మన దీపావళిని జరుపుకుంటాం. ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు దీపావళి? ఎట్లా జరుపుకుంటారు? ఫ్యామిలీ ఉంటుంది? మేము ప్రతి సంవత్సరము ఇలాగే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటాము. తర్వాత పిల్లలు పటాకులు పేల్చుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటామండి. మామూలుగా ఎక్కడ కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో తప్ప ఎక్కడ కూడా ఇట్లా ఈ పందిరి టైప్లో వేసి ఈ పాలపురక తీసుకొచ్చే విధానం కావచ్చు ఇట్లా ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానికి ఇది మన కవ్వాల్ ఫారెస్ట్లో స్పెషల్ అండి. అందుకోసమే అది మన సరౌండింగ్ ఈ ఉమ్మడి పాత ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో మట్టుకే దొరుకుతుంది. అందుకోసమే మనం ఈ డెకరేషన్ పర్పస్ ఇక్కడ మనం పాలపురకని వాడడం జరుగుతుంది. కొంతమంది అరటి అవి ఆకులతో డెకరేట్ చేసుకుంటారు. మనకైతే ఇక్కడ ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటామండి. ఇది మొత్తంగా దీపావళి వేడుకలతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. చూడొచ్చు, ఒక్కొక్కరు టపాసులు పేల్చుతూ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి జరగడానికి చిహ్నంగా ఈ దీపావళి వేడుకలు అయితే అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ దీపావళి వేడుకలు ఇంటిల్లి అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అంత ఆనందంగా గడుపుతారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాన్ని నడుతున్నాయి. వెలుగుల్లో మంచిర్యాల జిల్లా మొత్తం కూడా వెలుగుల్లో దీపాల కాంతుల్లో కూడా వెలుగుతుంది. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.